లైఫ్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా ప్రతి ఒక్క సెకండ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేది కదా నా ప్రతి వీడియోలో అది ఉంటుంది. సో ఇప్పుడు నేను కాశీకి వచ్చా, షిఫ్ట్ అయ్యా అక్కడి నుంచి, చూపిస్తాను మీకు. నేను గంగాహారతికి వచ్చా. అంటే నార్మల్గా షాపింగ్ చేస్తూ చేస్తూ ఆల్మోస్ట్ అన్ని దర్శనాలు అవన్నీ అయిపోయాయి. వచ్చి నార్మల్గా లంచ్ చేయలేదు, ఏం చేయలేదు, కూర్చుందాము, సడన్గా కూర్చొని కొద్ది గొప్ప తిందాము అనేసి ఇక్కడ ఈ స్నాక్స్ కొనుక్కొని తిన్నాము, నేను కిడ్స్. ఓకేనా? సో గంగాహారతి స్టార్ట్ అయ్యింది. ఆ శివుడి సాంగ్ ఉంది చూసిండ్రా, చెప్తున్నా కదా ఒక రేంజ్లో. అసలుకి చెప్పొద్దు ఆ ఫీల్ ఎట్లుంటుందని. సో లైఫ్లో ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు అక్కడికే స్టాప్ అయిపోకండి, అక్కడికే స్టాప్ అయిపోవద్దు. అస్సలకి మైండ్ మీద ఎఫెక్ట్ పడద్దు. మనం మంచిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ ఇస్తాడు, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. సో చూపిస్తా వీడియోస్ అన్నీ. ఖచ్చితంగా మీరు నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బికాజ్ నా లైఫ్లో నాకు జరిగిన ఏదైతే ప్రాబ్లం ఉందో అది నేను మీతో షేర్ చేసుకుంటా. బికాజ్ మీకు నా లైఫ్ స్టోరీ ఒక మోటివేషన్ అవ్వాలి. నా లైఫ్లో నేను పడ్డ ప్రాబ్లం నుంచి నేను గెట్ అవున్ అయ్యి నేను ఎట్లా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నా అనేది ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అర్ధనారీశ్వర తత్వం, ప్రతి ఒక్క ప్రాణి తెలుసుకోండి. అసలుకి డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ ఏం లేదు, ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రతికి ఉండాలి. కడుపుకు తిండి, నిలవ నీడ. మీ మైండ్ని మీరు పాజిటివ్గా సెట్ చేసుకోండి, మీ దారిలో మీరు మంచి పద్ధతిగా నడవండి. బస్ నెక్స్ట్ ఏంటి అనేది దేవుడు చూసుకుంటాడు. సో మార్నింగ్ ఇప్పుడు ఆ సాంగ్స్ అవన్నీ రేజ్ అవుతాయి. ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అఫ్కోర్స్ నేను ఇంట్లో అందరికన్నా చిన్న, మా ఇంట్లో అక్క, అన్న, అన్నయ్య వాళ్ళందరి తర్వాత నేనే అనమాట. సో ఇంట్లో అందరికన్నా చిన్న కాబట్టి కొంచెం క్రేజీ మెంటాలిటీ ఎక్కువ. సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మైండ్ మీదకి ఉంటుంది, కొంచెం గుర్తుకొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. సో ఇట్లా ఎంజాయ్ చేయండి లైఫ్ని. చలో జై శ్రీ మహాకాల్, జై శ్రీ మహాకాల్, ఆదేశ్ ఆదేశ్.